నీవు భయపడకు, నీకు నేనున్నాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయడు విడువను. ఇప్పుడు దాకా ఏదైనా చూసి దిగులు కలిగి ఉందా? ఇప్పుడైనా ఏదైనా ఏ విషయములో ఆయన మీ మనసులో ఆందోళన కలిగి ఉందా లేదా? అనేక విషయములలో దిగులు కలుగుతున్నారా లేదా? ఆందోళన కలుగుతున్నారా లేదా? పరిశుద్ధ జీవమగల దేవుని సన్నిధిలో ఈ సమయము దేవాది దేవుడు నాకిచ్చిన సమయమని తెలుసుకుని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జీవము గల దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నిలువపెట్టి సహాయకుడైన ఆత్మ ద్వారా పునరుద్ధానుడైన క్రీస్తులో మన ఒక్కరొక్కరితో మాట్లాడుతున్నారు. ఏంటి తెలుసా? నీవు దిగులు పడుక, నీ ఆందోళనలన్నిటికీ ఈ క్షణమే సమాప్తి, నీ ఆవేదనలన్నిటికీ ఈ క్షణమే సమాప్తి. కారణం ఒక్కటే, దేవాది దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు తెలుసా నీకు? నీ పరిశుద్ధ జీవమగల దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమగల సన్నిధిలో వచ్చినప్పుడు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు దానికి కాదు, నిన్నటి నుంచి మున్నటి నుంచే ఒక పరిశుద్ధ దినం. ఆ దినము నేను సన్నిధికి వెళ్ళాలి, ఈ దినము దేవుడు నాతో మాట్లాడుతారు. నేను వెళ్ళినప్పుడు పరిశుద్ధ సన్నిధికి ఆనందంతో నేను వెళ్ళాలా, జీవవచనం నేను వినాలని ఆశ కలిగి నీవు వచ్చి ఉండినట్లయితే దేవుడు మాట్లాడిన రెండో మాట. ఫస్ట్ మాట ఏంటి? భయపడకుడి బిడ్డ, నీవు నా దగ్గరకు వచ్చారు కదా, నీ దిగులు పడక, నేనున్నాను కదా. హల్లెలూయా.